హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే బీఎస్ఎన్ఎల్ సంస్థలో విలీనమైన ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో సీసీఎస్ పెన్షన్ రూల్స్ 1972లో రూల్ నంబర్ 37A అనే ఒక ప్రత్యేక నిబంధనను చేర్చింది. ఈ రూల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉద్యోగులుగా ఉండి బీఎస్ఎన్ఎల్‌కు మారిన వారికి పెన్షన్ భద్రత కల్పించడం. ఈ నిబంధన ప్రకారం ఉద్యోగులు తమ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ హోదాను కోల్పోయి ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులుగా మారినప్పటికీ, వారు గతంలో డీఓటీలో చేసినటువంటి సర్వీస్‌ను మరియు బీఎస్ఎన్ఎల్‌లో చేసిన సర్వీస్‌ను కలిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెన్షన్ చెల్లిస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరమైన లేదా నష్టాల్లో ఉన్న పెన్షన్ ఇచ్చే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. ఇందులో స్పష్టమైన హామీ కూడా ఉంది. ఇందుకోసం బీఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఒక ప్రత్యేక ఫండ్‌కు నిధులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే వారు ఆ నిధులు చెల్లించకపోయినా పెన్షన్ అయితే ఆగిపోదు. అయితే ఈ రూల్ 37 క్లాస్ 24(సి)లో ఒక కీలకమైన ప్రొటెక్షన్ ఉండేది. కానీ దాని ప్రకారంగా ఒక ఉద్యోగి బీఎస్ఎన్ఎల్‌లో చేస్తున్నప్పుడు ఏదైనా అవినీతి కేసులో లేదా క్రిమినల్ కేసులోనో చిక్కుకొని ఉద్యోగం నుండి తొలగించబడిన అతను ఈ మేరకు 2020 అక్టోబర్ 1 వరకు డీఓటీలో చేరి పాత సర్వీస్ మాత్రం సురక్షితంగా అయితే ఉండేది. అన్ అంటే ఆ పాత సర్వీస్ కాలానికి ఖచ్చితంగా పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలు వస్తాయని ఆ రూల్ చెప్పేది. కానీ ఇటీవల 27 మే 2025న కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను సవరిస్తూ ఒక షాకింగ్ ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారంగా డీఓటీ సర్వీస్‌కు ఉన్న ఆటోమేటిక్ ప్రొటెక్షన్‌ను ప్రభుత్వం తొలగించింది. ఈ మార్పు రావడానికి ప్రధాన కారణం సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఒక సంచలన తీర్పు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి సూరజ్ ప్రతాప్ సింగ్ అనే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఇన్ కేస్ నంబర్ అయితే స్క్రీన్ పైన చూడొచ్చు. సో, ఇందుకు మూలమైన ఆయననమాట. సో, 2008లో రిటైర్ అయినటువంటి తర్వాత అవినీతి నిరోధక చట్టం కింద శిక్ష అనుభవించారు ఆయన. దీంతో ఆయన పెన్షన్ ఆగిపోగా నా పాత డీఓటీ సర్వీస్ ప్రొటెక్టెడ్ కాబట్టి నాకు పెన్షన్ ఇవ్వాలి అని క్యాట్‌లో గెలిచారు. కానీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళగా అవినీతికి పాల్పడి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి పాత సర్వీసును రక్షించే హక్కు ఉండకూడదు. రిమూవబుల్ అంటే రిమూవలే అని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ రూల్ నంబర్ 37ఏలోని ఆ వెసులుబాటును మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలోనే జబల్పూర్ క్యాట్‌లో భగత్ భారత్ పోషణ్ భజోరియా అనే వ్యక్తి దాఖలు చేసినటువంటి మరొక కేసులో కూడా ఇటీవల ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీఓటీ శాఖ రూల్ నంబర్ 37ఏలోని క్లాస్ 24(సి)ని సవరించింది. కొత్త నిబంధన ప్రకారం తీవ్రమైన తప్పులు చేసి ఉద్యోగం నుంచి తొలగించబడినప్పుడు డీఓటీ పీరియడ్‌కు పెన్షన్ ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా రివ్యూవింగ్ అథారిటీ లేదా ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అంటే గతంలో లాగా ఖచ్చితంగా ఇవ్వాలి అనే నిబంధన ఇకపై ఉండదు. అధికారుల పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఈ కీలక మార్పు కేవలం 27థ్ ఏప్రిల్ 27థ్ మే 2025 తర్వాత ఇటువంటి శిక్షలు అనుభవించే వారికి మాత్రమే వర్తిస్తుంది. పాత కేసులకు ఇది వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల ఉద్యోగులు తమ సర్వీస్‌లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. విధుల్లో ఉన్నప్పుడు ఏమైనా తీవ్రమైన పొరపాట్లు జరిగితే కేవలం ప్రస్తుత సర్వీస్ మాత్రమే కాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వంలో చేసినటువంటి సర్వీస్ ద్వారా వచ్చే పెన్షన్‌ను కూడా ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. పెన్షనర్లకు మరియు ప్రస్తుతం పనిచేస్తున్న వారికి ఇది ఒక హెచ్చరిక వంటిది. చట్టబద్ధమైన క్రమశిక్షణను పాటించడం ఎంత ముఖ్యమో ఈ సవరణ తెలియజేస్తోంది. ప్రభుత్వం ఇక మీదట అవినీతి విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని
అటువంటి వారికి గత సర్వీసుల రక్షణ కల్పించకూడదని ఈ కఠిన నిర్ణయం అయితే తీసుకుంది.